యా ఇప్పుడు మనం చూడండి, మనకు ప్రీవియస్లో మనం కామన్గా ఉపయోగించేటువంటి ప్యాటర్న్ తీసుకున్నాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ ప్యాటర్న్స్లో మనము ప్రీవియస్లో ఒక సింపుల్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలా అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాన్ని మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్గా చెప్పుకుంటాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏదో కాదు, యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్. ఎవరైతే ఒక పని చేస్తారో ఆ వ్యక్తినే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ వెరీ క్యాజువల్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్ నౌ. ఈ ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు ఇక్కడ? ఐ. ఐ అనేది ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్టివ్ ప్రొనౌన్. యు ఆర్ లిజనింగ్ మై క్లాస్. ఇక్కడ యు అనేది ఏమవుతుంది? సబ్జెక్టివ్ ప్రొనౌన్. అయితే ఏదైతే మనం ప్రీవియస్లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేది మనం ఒక ప్యాటర్న్ తీసుకున్నామో, ఒక ఐ అనేది మనకు 5 భాగాలుగా డివైడ్ అవుతుంది. వి అనేది 5 టైప్స్లో డివైడ్ అవుతుంది. యు అనేది 5 టైప్స్. ఈ విధంగా ప్రతి ప్రొనౌన్ కూడా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి ఇందులో 1 లేదా 2 అవసరం అవుతాయి. దాన్ని మనం సెంటెన్స్లో ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రీవియస్లో మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ప్యాటర్న్ చెప్పాను, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇప్పుడు నెక్స్ట్ అదర్ ప్యాటర్న్స్ ఏమిటి, వాటిని మనం ఎలా తెలుసుకోవాలి, వాటిని మనం సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇంట్రడక్షన్ టాపిక్ అర్థమైందా? ఇప్పుడు ఎనీ డౌట్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్ టాపిక్? ఎస్, ఎనీ డౌట్ ఆఫ్ ఇంట్రడక్షన్ టాపిక్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనలక్ష్మి మేడం, ఆర్ యూ ఓకే? ఇంట్రడక్షన్ టాపిక్, ఆర్ యూ, డూ యూ అండర్స్టాండ్? Yes, sir. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్లో చేసినటువంటి ప్యాటర్న్లో బాగా వినండి. మీకు వినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాజిక్ మీకు అప్లై అయిందంటే ప్రాక్టీస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. బాగా వినండి, ఫోకస్ చేయండి నేను చెప్పే ప్యాటర్న్. ఒక ప్రొనౌన్ ఐ అనేటువంటి నేను ఒక సెంటెన్స్లో మనము 5 రకాలుగా మనం ఉపయోగిస్తాం. ఆ 5 రకాలు ఎలా ఉపయోగిస్తాం అనేది మీకు నెక్స్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఐ అనేది మనకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్లో మీగా మారుతుంది. ఐ అనేది అడ్జెక్టివ్ ప్రొనౌన్లో మైగా మారుతుంది. 4వది మైండ్గా మారుతుంది. 5వది మై సెల్ఫ్. అంటే ఐ, మీ, మై, మైండ్, మై సెల్ఫ్. 2వది వి, అస్, అవర్, అవర్స్, అవర్ సెల్ఫ్స్. యు, యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్స్. దే, దెమ్, దేర్, దేస్, దెమ్సెల్వ్స్. ఇక్కడ కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూడండి, దెమ్సెల్వ్స్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఒకవేళ ఇప్పుడు రాయడం కాకపోతే బాగా వినండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. ఎంత ఒక 10 మినిట్స్ లాస్ చేస్తా తర్వాత. హీ, హిమ్, హీజ్, హీజ్, హిమ్సెల్ఫ్. షీ, హర్, హర్, హజ్, హర్ సెల్ఫ్. ఇట్స్, 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 ఇట్ సెల్ఫ్. ఇది మనము మీరు ఏ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలన్నా కూడా ఈ యొక్క ప్రొనౌన్ యొక్క భాగాలు ఎప్పుడైతే మనకు ఈజీగా మనం చెప్పగలుగుతామో ఈజీగా మనం ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఒక వాక్యంలో ఏ పదం ఎక్కడ వస్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక వాక్యంలో ఏ పదము ఎక్కడ వస్తుంది అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీనికి ఇప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అనేది మనకు తెలుసు, ఆల్రెడీ మనం ప్రీవియస్లో నిన్న మొన్న కూడా ప్రాక్టీస్ చేశాము. వి, యు, దే, హీ, షీ, ఇట్ ఫస్ట్ ప్యాటర్న్ అందరికీ తెలుసు. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా చూడండి. ఐ గివ్ యూ ఎ పెన్, ఐ గివ్ యూ ఏ మొబైల్, ఐ గివ్ యూ స్టేషనరీ, ఐ గివ్ యూ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్, ఐ గివ్ యూ ఏ సజెషన్, ఐ గివ్ యూ అన్ అడ్వైజ్. చూడండి, ఐ తర్వాత ఇక్కడ ఇచ్చుట అన్నప్పుడు ఒక పర్సన్ తీసుకున్నాం. ఎవరిని తీసుకున్నాం ఇక్కడ? యు అనేటువంటి పర్సన్ తీసుకున్నాం. మీ అవసరాన్ని బట్టి
అజ్ తీసుకోవచ్చు, దెమ్ తీసుకోవచ్చు, హిమ్ తీసుకోవచ్చు, హర్ తీసుకోవచ్చు, ఇట్ తీసుకోవచ్చు. చూడండి, వన్స్ అగైన్ ఐ టెల్ యూ ద ఎగ్జాంపుల్. I give him a book. I give him stationery. I give him a mobile. I give him a pencil. I give him a piece of advice. I give him a notebook. I give him a suggestion. I give him any something else. ఇప్పుడు ఈ ప్యాటర్న్ మీకు అర్థమైందా? ఈ ప్యాటర్న్లో మీరు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్ పద్మావతి మేడం గారు, ప్లీజ్ టెల్ మీ ద సేమ్ ఎగ్జాంపుల్ బై ఫాలోయింగ్ దిస్ ఫార్మాట్ వాట్ ఐ సే. Yes, sir. Yeah, please proceed. I give you reply. Okay, I give you reply. Very good. I give you respect. Yes, very good. I give you respect. I give him contact. Okay, I give him your mobile number. Okay. Yes. మీ ఇంట్లో వస్తువులన్నీ చెప్పండి, ఇంకా నాకు అన్ని ఇస్తాను చెప్పుకుంటారండి ఇంకా. I give her smile. Okay, I give her Smile. okay. I give it. ఇట్ అవసరం లేదమ్మా. ఐ ఒక ప్యాటర్న్ తీసుకోండి చాలు. I give him a pen. I give him a pencil. I give him a book. I give him a mobile. I give him a suggestion. I give him an advice. I give him a refrigerator. I give him whatever you have, any furniture in the hall, you tell me that. Okay, sir. I give you ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇంట్లో ఉండే వస్తువు చెప్పండి. మొబైల్ ఇవ్వండి నాకు. I give you mobile. I give you a mobile. I give you chatting. Okay. I give you a message. Then I send you a Okay. message అని చెప్పొచ్చు. Okay. I give us whip. Okay. Whip. I give she feed. I give I give she feed. ఆమెకి నేను ఫీడ్ I give her. I I give give her. Okay, I give her feed. Okay. I give reply. I give I give respect. you reply. అంతే. I give you reply. లేదా I give him a reply. Okay. మీరు ఒకటే తీసుకోండి మేడం, ఒక్కటే తీసుకోండి. I give you. ఓకే. లేదా I give him. ఓకే. లేదా I give her. మీకు రాంది కష్టమైన పలకడానికి ప్రయత్నించండి. తర్వాత పెన్ను, మొబైల్, నోట్బుక్, స్టేషనరీ, సజెషన్, అడ్వైజ్, ఫర్నిచర్, ఎనీ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్, మీకు ఇంట్లో ఏమైతే వస్తాయో అవి కూడా మీరు చెప్పుకోవచ్చు. అలా మీరు మీ దగ్గర ఉండే వస్తువులను యాడ్ చేసి చెప్పడమే ఈ ప్యాటర్న్. Okay, sir. Understand? Now I call to Kamesh sir. Please proceed. Sir, Yeah, proceed. I have a car. No. మీకు అర్థం కాలేదు సార్. I have a car కాదు ఇక్కడ. I give you a car. Okay. నేను కార్ ఇస్తాను సార్. ఇక్కడ ఫార్మాట్ మీరు మారొద్దండి. I give you a car. Okay. I give you a book. Okay. I give you a laptop. Okay, very good. I give you a pencil. Pencil. Okay. I give you a message. Okay. I give you a amount. Advice and advice. I give you advice. Okay, very good. I give you a Suggestion. Okay. I give you a notebook. Okay. I give you a laptop. Okay. Very good. Okay. ఇప్పుడు మీరు యు అనే పదాన్ని ఉపయోగించారు కదా మీరు కామేష్ సార్. నెక్స్ట్ నోట్బుక్ లో ఏం చేస్తారంటే దెమ్ అనడం. I give him, I give them, I give her. I give them, అట్లా మార్చండి సార్. మళ్ళా తర్వాత సెండ్ అనే పదంతో కూడా ఉపయోగించండి. I send you a message. I send her a message. I send her a mobile. Okay. I send her a laptop. I send her a notebook. ఇలా మీరు ఒకే సెంటెన్స్ ని 2-3 రూపాల్లో రాసుకుంటూ
పలుకుతూ చేయాలా. ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, యు అనే పదం పలకడం మనకు చాలా ఈజీ, సార్ కానీ కొన్ని పదాలకు ఇప్పుడు హిమ్ అన్నప్పుడు కొద్దిగా స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైతే మీరు ఇంటర్నల్గా స్టక్ అవుతారో 10 సార్లు పలకండి. ఐ గివ్ హిమ్, ఐ గివ్ హిమ్, ఐ గివ్ హిమ్, ఐ గివ్ దెమ్, ఐ గివ్ దెమ్, ఐ గివ్ దెమ్, ఐ గివ్ హర్, ఐ గివ్ హర్, ఐ గివర్స్, ఐ గివర్స్, ఐ గివ్ ఇట్, ఐ గవ్ ఇట్, ఐ గివ్ ఇట్, ఐ గివ్ ఇట్. ఇలా మీరు 10 సార్లు పలికితే మీ నోటికి అది ఫ్లో అనేది ఫ్రీ అవుతుంది. ఈ ఫ్రీ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు సెంటెన్స్ ముందుకు చెప్పడానికి మీరు ముందుకు రాగలరు. ఇది సార్ ఇంపార్టెంట్. ఎస్, వెరీ గుడ్ కామేష్ గారు. అండ్ రాజేష్, హలో. I give a ఒక హలో రాజేష్, హలో హలో రాజేష్, వాయిస్ ఎస్. దుర్గా మేడం, దుర్గా. Hello. హలో రాజేష్, I give రాజేష్, చెప్పమంటారు ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, మీరు అది ఫాలో అవ్వండి. I give you pen. నో 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 అది వద్దులేండి, ఆల్రెడీ చెప్పారు కాబట్టి అది మీరు అందరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ మారుతాం, అదే ప్యాటర్నే వేరే ఎగ్జాంపుల్ ఇస్తాం. ఐ టీచ్ యూ మ్యాథమెటిక్స్, ఐ టీచ్ యూ ఫిజిక్స్, ఐ టీచ్ యూ కెమిస్ట్రీ, ఐ టీచ్ యూ బాటనీ, ఐ టీచ్ యూ జువాలజీ, ఐ టీచ్ యూ పొలిటికల్ సైన్స్, ఐ టీచ్ యూ ఎకనామిక్స్, ఐ టీచ్ యూ హిస్టరీ, ఐ టీచ్ యూ సైకాలజీ. ఈ ప్యాటర్న్లో మీరు టీచ్ యూ చెప్పి సబ్జెక్ట్ చెప్పుకుంటారా? రాజేష్, అండర్స్టాండ్? Okay, sir. గుడ్, ప్రొసీడ్. I teach you mathematics. సబ్జెక్టు మీకు వచ్చింది చెప్పండి. I ఐ teach టీచ్ యూ us. ఇంగ్లీష్. I teach you English. I teach you mathematics. ఐ టీచ్ యూ మ్యాథమెటిక్స్. వాయిస్ బాగా రావాలి. ఇంకా మీరు ఎక్కడున్నారో కొద్దిగా స్పీకర్ బాగా నీట్గా పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్. యా, ప్రొసీడ్. ఓకే, వాయిస్ కొద్దిగా క్లారిటీ లేదు. ఎస్, దుర్గా మేడం, దుర్గా మేడం. Okay, okay. I teach you maths. ఓకే, ఐ టీచ్ యూ I teach మ్యాథమెటిక్స్. you గుడ్. English grammar. ఓకే, I teach you ఫిజిక్స్, physics. I teach you కెమిస్ట్రీ, chemistry. I teach you బాటనీ. కమాన్. dance. ఓకే, ఐ టీచ్ యూ హౌ టు డాన్స్. ఓకే, Okay, I teach you English. ఓకే, ఐ టీచ్ యూ ఇంగ్లీష్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు యూ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఒక 5 టైమ్స్ ధనధన చెప్పండి. ఐ టీచ్ దెమ్, ఐ టీచ్ దెమ్, ఐ టీచ్ దెమ్, ఐ టీచ్ దెమ్ అనండి. I teach them. I teach them. I teach them. యా, I teach them. I teach them. ఓకే, I teach them. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. I teach them English. ఎస్, గుడ్. రామ్ గోపాల్ సార్, ఎస్, ప్రొసీడ్. ఐ టీచ్ దెమ్ ఇంగ్లీష్. ప్రొసీడ్. I teach them mathematics. ఎస్, ఐ టీచ్ దెమ్ మ్యాథమెటిక్స్. గుడ్. I teach her English. I Okay. teach. I teach you history. ఓకే, I teach them political science. ఓకే, I teach you science. ఓకే, I teach you story. వెరీ గుడ్. ఓకే, ఫైన్ సార్. నెక్స్ట్ సైదులు. హలో, హలో ధనలక్ష్మి మేడం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పండి. అదే వద్దు, అందరు అదే మనకు కొద్దిగా నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేను మీకు ఇస్తా, చెప్పండి. ఐ సెండ్ హిమ్ ఏ మెసేజ్, ఐ సెండ్ హిమ్ ఏ నోట్బుక్, ఐ సెండ్ హిమ్ ఎ ల్యాప్టాప్, ఐ సెండ్ హిమ్ మొబైల్, ఐ సెండ్ హిమ్ ఏ పెన్సిల్, ఐ సెండ్ హిమ్ ఏ పెన్, ఐ సెండ్ హిమ్ మైక్. ఓకే, ఐ సెండ్ హిమ్ ఏ నోట్బుక్, ఐ సెండ్ హిమ్ ఫర్నిచర్. ఇలా మీరు సెండ్ హిమ్ కాంబినేషన్లో ఏదైనా ఒక వస్తువు చెప్పుకుంటారండి. ప్రొసీడ్. Market. I send him dance. I send him
I send him vacation. I Okay. send him vegetable. I send him వాయిస్ క్లారిటీ లేదు మేడం, కొద్దిగా మీరు ప్లేస్ చూసుకోండి, ఎక్కడున్నారో మైక్ చూసుకోండి. సైడ్ వచ్చేసి ఈరోజు ఎంత సిగ్నల్ లేదు బాగా, అందుకని ఓకే I ఓకే send him pen and I send him pen, I send him mobile, I send him notebook, I send him furniture, I send him laptop, I send him a mobile. Like that, ఒక జస్ట్ ఒక 5 థింగ్స్, 5 వస్తువులు చెప్పుకోవడం, చెప్పేయడం అంతే. ఓకే, ఎస్. నెక్స్ట్ సైదులు. laptop. I send him pencil. Sir, namaste, sir. యా నమస్తే సార్, సైదులు ఎస్, థ్యాంక్ యూ. నౌ I send him book. I send him laptop. I send him vegetables. వాయిస్ క్లారిటీగా లేదు సైదులు I గారు. send him vegetable. Hello. యా ఎస్, ప్రొసీడ్. I send him vegetable. ఓకే I send him book. ఓకే I send laptop. I Okay. send him pen. I send him the headphones. ఓకే I send him. I send him ఓకే that. ఓకే ఓకే ఎస్, గుడ్. ఇప్పుడు మీరు కొద్దిగా మీ మైక్ ఇయర్ ఫోన్స్ ఎక్కడున్నాయో కొద్ది జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాయిస్ క్లారిటీగా పిచ్చు సరిగా రావడం లేదు చాలా మందిది. ఓకే, ఇప్పుడు అందరూ ఐ థింక్ సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ ద ప్రాక్టీస్, ఐ థింక్ సో. No, sir. ఎస్ మేడం, దానిలో రాజేష్. No, Vishnu. This is. విష్ణు, యా ప్రొసీడ్, యూ ప్రొసీడ్. Please tell me one example, sir. Okay. I ask you a doubt. I ask you a pen. I ask you a mobile. I ask you a question. I ask you an answer. I ask you something. I ask you nothing. ఇప్పుడు proceed. I ask you doubts. Okay. I ask I you a ask doubt. you. Hmm. I ask you pen. I ask you pencil. I ask you laptop. I ask you earphone. I ask you bag. I ask her chair. I ask him table. I ask them question. I ask. I ask you. I ask you book. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి వాయిస్ బాగా వచ్చింది, బాగా నైస్గా చెప్పారు విష్ణు గారు. అర్థమైందా? Okay. Do you get clarity? Hello? All of you get the Okay. clarity, I think Okay, so? sir. Okay. ఓకే, ఫైన్. ఇక్కడ మీకు కొద్దిగా మనము చేసేటువంటి ఎగ్జాంపుల్స్లో మీకు ఇంకొక ప్యాటర్న్ చూపిస్తుంది. ఇదే సేమ్ ఎగ్జాంపులే. ఇక్కడ ఐ గివ్ యూ ఏ పెన్ అన్నప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు గివ్స్ అనే పదాన్ని ఉపయోగించాలి. హీ గివ్స్ మీ ఎ పెన్, హీ గివ్స్ మీ ఏ ల్యాప్టాప్, హీ గివ్స్ మీ ఏ మొబైల్, హీ గివ్స్ మీ ఎ బుక్, హీ గివ్స్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్, హీ గివ్స్ మీ అన్ అడ్వైజ్, హీ గివ్స్ మీ ఫర్నిచర్, హీ గివ్స్ మీ స్టేషనరీ అంట. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మరి మీరు ఏదైతే ఉపయోగించారో గివ్ అనే పదము, సెండ్ అనే పదము, ఆస్క్ అనే పదానికి ఎస్ అనేది మనం అప్లై చేస్తాం. గివ్ అన్నప్పుడు గివ్స్, సెండ్ అన్నప్పుడు సెండ్స్, ఆస్క్ అన్నప్పుడు ఆస్క్స్, ప్రొవైడ్ అన్నప్పుడు ప్రొవైడ్స్, టెల్ అన్నప్పుడు టెల్స్. అది అండర్స్టాండ్? నౌ దిస్ ఫార్మాట్, డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ద సెకండ్ ఫార్మాట్? ఎస్. నౌ గో బ్యాక్ టు థర్డ్ ఫార్మాట్, దట్ ఈస్ అబౌట్ అడ్జెక్టివ్ ప్రొనౌన్. ఈ అడ్జెక్టివ్ ప్రొనౌన్లో మనం చూడండి ఏముంది అనేది ఒకసారి మీరు చూస్తే. ఎస్ ఎస్, సైదులు ప్లీజ్ రీడ్ అవుట్ ద అడ్జెక్టివ్ ప్రొనౌన్. చదవండి దీన్ని. My, our, your, they, his, her, it. ఓకే, ఎస్, ఫైన్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మై ఫాదర్, మై మదర్, మై సిస్టర్, అవర్ బ్రదర్, అవర్ సిస్టర్, అవర్ మొబైల్, అవర్ బ్యాగ్, అవర్ బైక్, అవర్ ఫర్నిచర్, అవర్ హౌస్, యువర్ శారీ, యువర్ డ్రెస్, యువర్ కాస్ట్యూమ్, యువర్ కాస్మెటిక్స్, దేర్ ఫర్నిచర్, హీజ్ మొబైల్, హర్ బుక్, ఇట్స్ ఫర్నిచర్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ మూడో ప్యాటర్న్లో మనము ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తిని యాడ్ చేసి మాట్లాడడమే అడ్జెక్టివ్ ప్రొనౌన్.
అది మీకు కామన్గా గుర్తించుకోవడానికి మై ఫాదర్, మై మదర్ అనేది బాగా గుర్తించుకోండి. అన్నిటికీ అదే గుర్తించుకోండి. అవర్ ఫాదర్, యువర్ ఫాదర్, దేర్ ఫాదర్, హీస్ ఫాదర్, హర్ ఫాదర్, ఇట్స్ ఫాదర్. ఇది ఎందుకు గుర్తించుకోవాలంటే ఫస్ట్ మనకు అందరికీ నోటెడ్గా ఉండేది అమ్మా నాన్న. ఇదే అప్లికేషన్ మనము ప్రతి వస్తువుకు ఉపయోగించుకోవచ్చు. తర్వాత మదరు, ఫాదరు, వైఫ్, బ్రదరు, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, అంకుల్, హౌస్, పెన్, మొబైల్, ల్యాప్టాప్, ఫర్నిచర్, ఏదైనా ఇప్పుడు వాడేటివన్నీ కూడా ఈ అడ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ ఇన్ ద కిచెన్, లేదా మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాల్. సేమ్ నిన్న పోయిన ప్యాటర్న్లోనే ఇక్కడ మనం చెప్తున్నాం, కొత్తగా తీసుకోలేదు, ఎందుకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి. ఓకే, లేదా మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, మై సిస్టర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, అవర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, దేర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, హీజ్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, హర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, ఇట్స్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్నే మీరు ప్రాక్టికల్గా లైవ్లో నా విధంగా నేను ఎలా చెప్పానో అలాగే చెప్పండి. ఓకే, రైట్ నౌ ఐ కాల్ టు కామేష్ గారు. సార్ యా, ఎస్, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అన్నిటికీ కూడా ఇదే తీసుకోండి. మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సార్ మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, అవర్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. వెరీ యువర్ గుడ్. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. దేర్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. హిస్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. హర్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇట్స్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, దీనికి మీరు ఏం చేస్తారు? వాటర్ బాటిల్, పెన్సిల్, పెన్, మొబైల్, ల్యాప్టాప్, ఈ వస్తువులన్నీ కూడా మై ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్, అవర్ ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద ఓకే సార్, టేబుల్, చెప్తాను. యువర్ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్, యువర్ పెన్సిల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ విధంగా మీరు పనుకునే లోపు ఈ ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క 10 టైమ్స్ పలకండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సార్ అండర్స్టాండ్? అండర్స్టాండ్. ఫైన్. నెక్స్ట్ ఐ కాల్ ధనలక్ష్మి మేడం. Sir. యా, అవర్ మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. మీరు చెప్పండి, పైన చెప్పుకుంటాండి. అవర్ మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. Our mobile is on the table. Your mobile is on the table. Their mobile is on the table. His mobile is on the table. Her mobile is on the table. Its mobile is on the table. వెరీ గుడ్, My mobile is on the table. వెరీ గుడ్. ఇక్కడ ఒకవేళ టేబుల్ లేదు, ఆన్ ద బెడ్ అని చెప్పొచ్చు. మై మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఆన్ ద బెడ్. మై మొబైల్ ఈజ్ ఆన్ ద ఫర్నిచర్, సంథింగ్, ఒక టేబుల్, ఒక ప్లేస్ ఉన్నదాన్ని యాడ్ చేసి కూడా మనం చెప్పవచ్చు. ఓకే, అండర్స్టాండ్? Okay. నెక్స్ట్ ఐ కాల్ టు సైదులు. Sir. యా, ఇప్పుడు మీకు నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. లేదు, వద్దు, ఇప్పుడు ప్యాటర్న్ మారుస్తాను. ఇప్పుడు మీకు ప్యాటర్న్ మారుస్తాను, ఒక నిమిషం. మై ఫాదర్ ఈజ్ విత్ యూ, మా నాన్న మీతో ఉన్నాడు అన్నదాన్ని మీరు చెప్పండి ఇప్పుడు. My father is with you. మై Our ఫాదర్ ఈజ్ is- విత్ యూ, అవర్ ఫాదర్ ఈజ్ విత్ యూ, ఆ విధంగా చెప్పుకుంటారండి. My father is with you. Our father is with you. Your father is with you. Their father is with you. His father is with you. Our father is with you. His father is with you. ఓకే, ఓకే, గుడ్. అండర్స్టాండ్ రాజు? హలో, Yes, sir. Yes, sir. Sir, ఎస్, గుడ్. అర్థమైంది కదా సైదులు? నాకు ఈ అడ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే మీనింగ్ ఏంటన్నా? నేను చెప్తా సార్, నేను చెప్తాను మీనింగ్. ఇప్పుడు మీరు మీ ప్యాటర్న్ అర్థమైందా? ఆ ప్యాటర్న్ అయితే అర్థమైంది. ఓకే, మీరు అలాగే అంతవరకు ఆలోచించండి చాలు. ఓకే, అంటే మనకి అవి వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే దానికి ఐకి మీ వస్తుంది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఐకి మై అవుతుంది అని తెలుసు. ఐ అనేది మీగా మారింది, ఇక్కడ ఐ అనేది ఇక్కడ మైగా మారింది. ఇది ఆ, ఓకే. దీనికి నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తా నేను. ఓకే, అసలు మీనింగ్ ఏంటి? ఆబ్జెక్టివ్ అంటే మై అంటే నా యొక్క అని అర్థం. నా యొక్క చెల్లెలు, మా నాన్న, అవర్ ఫాదర్, మా నాన్న, యువర్ ఫాదర్, మీ నాన్న అని అంటే రిలేషన్ తెలియచేసేది అడ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ మీ అంటే నాది, మై అంటే నా యొక్క, మైన్ అంటే నాది, మై సెల్ఫ్ అంటే నా అంతకు నేను, నా- 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 నా అంతకు నేను. ఒకటి బాగా గుర్తుంచుకోండి,
మీనింగ్ తెలుగులో పక్కాగా మీరు ఆలోచించొద్దండి. మీనింగ్ తెలుగులో పక్కాగా ఆలోచిస్తే ఇంగ్లీష్ అసలు మాట్లాడలేం మనం. ఇది బాగా గుర్తుంచుకోండి పాయింట్. నీకు తెలుగు మీనింగ్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలంటే నీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలంతే. ఇంక దాన్ని స్పష్టంగా మనము తెలుగులో తెలుసుకొని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇంకా స్టక్ అయిపోతాం అక్కడ. సార్ దాన్నే మనం ఏమంటామంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఓకే, ఏ సైజులు డూ యు గెట్ క్లారిటీ? సార్ మైసెల్ఫ్ అంటే ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పరా? నా యొక్క ఇప్పుడు ఫర్ Myself. ఎగ్జాంపుల్ చెప్పండి. మైసెల్ఫ్ అంటే నా యొక్క మై అంటే నా మైసెల్ఫ్ అంటే యొక్క నా అంతకు నేను తెలుగులో. నా అంతట నేను. నా అంతకు నేను. ఓకే, అవర్సెల్స్ అంటే మనంతకు మనము. యువర్సెల్స్ అంటే మీ అంతకు మీరు. మీ అంతట మీరు. దేర్ సెల్స్ వారంతట వారు. వారు అట్లా. ఓకే, ఎస్. ప్యూర్ తెలుగును మాత్రం మీరు వాట్ వి కాల్ సేమ్ ఫాలో అవ్వద్దండి. జస్ట్ మీరు ఆ లాజిక్ పట్టారంటే చాలండి మనకు. ఇక్కడ అడ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఒక నౌన్ను ఫాలో అవుతుంది. ఫాదర్, మదర్, సిస్టర్, బుక్, పెన్, అది చాలు. నా యొక్క అనేదాన్ని మనం ఇంగ్లీష్లో తెలుగులో అనుకొని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎస్, నెక్స్ట్ ఐ కాల్ టు నెక్స్ట్ రాజేష్. రాజు. సార్ జస్ట్ ఎంటర్ అయ్యాను సార్ క్లాస్ కి. ఆలకించలేదు సార్. Forward. Fast, sir, fast. నేను చెప్తాను, నువ్వు చెప్పినట్టు చెప్పు రాజు. చెప్పండి సార్. ఎస్, నౌ ప్రొసీడ్. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. అవర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. ఆ ప్యాటర్న్ చెప్పుకుంటారండి. సార్ మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. అవర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. దేర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. హర్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. ఇట్స్ ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్. ఎస్, వెరీ గుడ్. చాలు. అంటే అతను మీటింగ్లో అతని యొక్క నాన్న, మా నాన్న, మీ నాన్న, వారి నాన్న మీటింగ్లో ఉన్నాడు అనేది ఇక్కడ మనకు ఒక క్లారిటీ. అంటే దీన్ని బట్టి ఏమైంది, ఈ అడ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది సెంటెన్స్ ఫార్మేషన్లో ఏదైనా ఒక నౌన్ తీసుకుంటుందండి. ఇది ఓపెన్గా చెప్పాలంటే. తర్వాత సెంటెన్స్ ఏం ఫ్రేమ్ చేస్తావనేది అది నీ చాయిస్. అది పాస్టా, ప్రజెంటా, ఫ్యూచర్ అనేది మన అవసరాన్ని బట్టి మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఇంతవరకు ఆలోచించండి చాలు. మై కంట్రీ, అవర్ కంట్రీ, యువర్ కంట్రీ, దేర్ కంట్రీ, హీస్ కంట్రీ, హర్ కంట్రీ. దట్స్ ఆల్. అండర్స్టాండ్ అబౌట్ ఇట్? ఎనీ డౌట్ అబౌట్ థర్డ్ ప్యాటర్న్? సార్ హెల్పింగ్ వెర్బ్ ని కూడా ఫాలో అవుతుంది కదా సార్? అవన్నీ ఇప్పుడు వద్దు సార్, ప్రస్తుతానికి ఈ ఒక్కటి ప్యాటర్న్ చూడండి ఇప్పుడు. అంటే మై ఫాదర్ ఈజ్ ఫార్మర్ వస్తుంది కదా? అవునవును. మై ఫాదర్ ఈజ్ ఫార్మర్, యువర్ ఫాదర్ ఈజ్ ఫార్మర్, దేర్ ఫాదర్ ఈజ్ ఫార్మర్, దేర్ ఫాదర్ ఈజ్ ఫార్మర్, హీస్ ఫాదర్ ఈజ్ ఫార్మర్, హర్ ఫాదర్. ఇక్కడ ఎందుకంటే హెల్పింగ్ వర్బును అవన్నీ ఎందుకు మాట్లాడలేదంటే కన్ఫ్యూజన్కు స్టార్ట్ అవుతున్నారు సార్ ఇక్కడ. ఇక్కడ మీరు సెంటెన్స్లో మై అనే దానికి మీరు ఏం అప్లై చేయొచ్చు అనేది తెలుసుకుంటే చాలు. ఎనీ నౌన్. తర్వాత వాక్యం ఎలా చేయాలనేది నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వీఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ దట్. అండర్స్టాండ్? ఎస్, నెక్స్ట్. ఎస్, పద్మావతి మేడం గారు. Yes, sir. Yes. Do you follow this? Are you able to say one example by following adjective pronoun? Okay, sir. Yeah, proceed. My father in the meeting. Okay, my father is in the meeting. Our father is in the meeting. Your Okay. father is in the meeting. Their father is in the meeting. His father is in the meeting. Her father is in the meeting. Its father is in the meeting. Yes, good. అంటే ఒక సీక్వెన్స్లో మీరు చెప్పినప్పుడు క్యాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. Okay. నేను దీంట్లో మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించవచ్చా, మెయిన్ వర్బ్ ఉపయోగించవచ్చా, లేదా కంటిన్యూస్ సెంటెన్స్ ఉపయోగించవచ్చా, లేదా పాస్ట్ టెన్స్ ఉపయోగించవచ్చా అని అన్ని పుల్లగూర మాదిరి కలిపాను అనుకోండి, మీకు అసలు అర్థం కాదు. ఇక్కడ సెంటెన్స్లో బేసిక్ లెవెల్లో ఒక అడ్జెక్టివ్ ప్రొనౌన్ని ఒక వాక్యం యొక్క మొదటి భాగంలో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అని తెలిస్తే చాలు. నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వీ డూ బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, పజెసివ్ ప్రొనౌన్. పజెసివ్ ప్రొనౌన్ అంటే ఇక్కడ చూడండి, నాది. మైన్ అంటే నాది. అవర్స్ మనది.
యువర్స్ మీది, దేస్ వారిది, హీజ్ అతనిది, హర్స్ ఆమెది, ఇట్స్ దానిది. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దిస్ మొబైల్ ఈజ్ మైన్. దిస్ మొబైల్ ఈజ్ మైన్. ఈ మొబైల్ నాది. ఇంకంతే. దిస్ బిల్డింగ్ ఈజ్ మైన్. దిస్ బిల్డింగ్ ఈజ్ యువర్స్. దిస్ బిల్డింగ్ ఈజ్ అవర్స్. దిస్ బిల్డింగ్ ఈజ్ దేస్. దిస్ బిల్డింగ్ ఈజ్ హీజ్. దిస్ బిల్డింగ్ ఈజ్ హర్స్. That's all. Understand about this pattern? Next, I call Rajesh. Rajesh? Yes, sir. Yeah. You tell me one example. Now I tell you one example. Okay. This mobile is mine. అనే దానితో అన్ని చెప్పుకుంటా అండి. This mobile is mine, ours, yours, theirs, hers, his. This mobile is mine. Okay. This mobile is ours. This mobile is yours. This mobile is theirs. This mobile is. This mobile is ours. This mobile is it. Okay. Yes, good. Next, I call to Satish. Satish, are you? Satish, are you in the meeting? Satish, okay. Sir. Yeah. Satish, అర్థమైందా? Are you? Yes, okay. Now, Kamesh garu? Sir. Yes, now you tell me one, I tell you one example. Sir, this mobile, మీరు చెప్పింది చెప్తున్నానండి. This mobile is mine. Mobile వద్దులేండి. This car This is la- mine. This car is mine. This, Car is mine. okay, this car is mine. Oh, it's good. This house is mine. Okay, This laptop is mine. okay. మైండ్ లేకుండా అవర్స్ అని చెప్పండి. దిస్ ల్యాప్టాప్ ఈజ్ అవర్స్. Is ours. అట్లా చెప్పుకుంటా అండి, స్టెప్ బై స్టెప్. Okay, sir. This car is ours. ఓకే, This house is yours. ఓకే. This laptop is his. ఈజ్ ఓకే, This book is hers. ఓకే, రైట్, గుడ్. ఎస్. నెక్స్ట్ పద్మావతి మేడం, Yes, sir. మీరేం చెప్తారంటే, సార్ అడుగులు మేము కూడా ప్రాక్టీస్ చేయించండి సార్. మీ దగ్గర కూడా వస్తాను విష్ణు, మీ దగ్గర కూడా వస్తా. మీరేం చెప్తారంటే పద్మావతి, Sir. మైన్, అవర్స్, యువర్స్, దేస్, హీజ్, హజ్ అలా స్పీడ్ గా పలుకుంటారండి. Mine, ours, yours, theirs, his, her, its. ఇట్స్ కేంద్రుడి పైకి వెళ్ళండి. It's, hers, his, they, your, our, mine. యువర్ కాదు, యువర్స్, అవర్స్, Yours. దేస్, హీజ్, హజ్, మైన్ ఇట్లా రావాలా. Okay, sir. అండర్స్టాండ్? అక్కడ Okay. యువర్ అన్నప్పుడు ఇది వస్తుంది చూడండి. Okay. యువర్ అన్నప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది. ఏది? ఈ పదము. యువర్స్ Okay. అన్నప్పుడు ఇది వస్తుంది. ఓకే. Okay. యా. Okay, sir. నెక్స్ట్ ఐ కాల్ టు విష్ణు. ఓకే సార్. ఇప్పుడు మీరేం చెప్తారంటే, దిస్ ప్రాపర్టీ ఈజ్ మైన్. ఈ ఆస్తి నాది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని చెప్పుకుంటారా అండి? That property is mine. That property is ours. That property is yours. That property is theirs. That property is his. That property is hers. That property is its. ఎస్, వెరీ గుడ్. అట్లా ఫ్లో అనేది, సెంటెన్స్ లో ఫ్లో అనేది ఎప్పుడైతే స్పీడ్ గా పిచ్చు బాగా వస్తుందంటే అప్పుడు టంగ్ అనేది మనకు ఫ్రీ అయిపోతుంది. అప్పుడు వాక్యం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రాపర్టీ ప్లేస్ లో వేరే ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మనం వీ కెన్ ఫ్రేమ్ ఏ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ I have to call other people. Satish, I think so. He's in the meeting, but he's not responding. Yes, Saidulu. సార్ చెప్పండి. Yeah, yes. Now come to the point. Yes, sir. Yes, Can I say here? this laptop is mine. This laptop is mine. That laptop is This laptop, బాగా పలకండి, నేను చెప్పినట్టు పలకండి. This laptop is mine. This laptop is ours. This laptop is yours. This laptop is theirs. This laptop is his.
దిస్ ల్యాప్టాప్ ఈజ్ హర్స్ అలా చెప్పండి. This laptop is mine. This laptop is ours. This laptop is yours. This laptop is theirs. This laptop is ours. This laptop is his. ఓకే, ఎస్, గుడ్. దుర్గా మేడం, చెప్పండి. మేడం మీరు ఈ పదాలన్నీ పైనుంచి స్పీడ్గా పలుకుతురండి. మైండ్, అవర్స్, Mine, ours, yours, theirs, his, hers, its. కింద Its, నుంచి పైకి hers, వెళ్ళండి. his, theirs, yours, ours, mine. ఇప్పుడు చెప్పండి, దిస్ శారీ ఇస్ మైన్. ఈ చీర నాదని చెప్పండి ఇప్పుడు. This saree is mine. This saree is ours. ఎస్, గుడ్. This saree yours. This Okay. saree is yours. This ఎస్, saree is theirs. ఎస్, This saree is his. This saree is hers. ఎస్, This గుడ్. saree is its. ఎస్, గుడ్. బాగా చెప్పారు మేడం. అంటే చూడండి, మనము పలు రకాలుగా మిక్స్డ్గా లేకుండా ఒక సీక్వెన్స్లో ఒక ప్యాటర్న్లో మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దీన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో మిక్స్డ్గా చేసామంటే సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఏ క్లారిటీ ఉండదు. ఓకే, ఇక్కడ 4 స్టెప్స్ అనేది మనం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము. సార్ ఇలా చెప్పొచ్చా? ఎల్లో కలర్ కార్ ఈజ్ మైన్. ఎల్లో కలర్ కార్ ఈజ్ మైన్. ఎస్ చెప్పొచ్చు. రెడ్ కార్ ఈజ్ మైన్, బ్లూ కార్ ఈజ్ మైన్, ఎల్లో కార్ ఈజ్ మైన్, బ్లాక్ కార్ ఈజ్ మైన్ చెప్పొచ్చు. బ్లూ కార్ ఈజ్ మైన్. లేదు, ఈ విధంగా చెప్పొచ్చు. యువర్స్ ఈజ్ వాట్ యు కాల్, యువర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్. యువర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్. ఇది ఇంకా దీని ముందుకు తీసుకొచ్చిన, యువర్స్ అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మైన్ ఈజ్ ఎ బ్లాక్ కార్, అవర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్, యువర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్, దైస్ ఈజ్ ఎ బ్లాక్ కార్, హీజ్ ఈజ్ ఎ బ్లాక్ కార్, హర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్. ఇప్పుడు చెప్పదే పదాన్ని. యువర్ కార్ ఇస్ బ్లాక్ అనొచ్చు. యువర్ కార్ ఈజ్ బ్లాక్, అది వేరు. మళ్ళీ ఇక్కడికి వస్తుంది అది. యువర్ కార్ ఈజ్ బ్లాక్ అనేది ఏదానికి మూడో ప్యాటర్న్కి వస్తుంది చూడండి, అడ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది సార్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ పడ్డాను సార్. ఇందాక మీరు ఏదో చెప్పారు. ఎవరు మీరు సైదులు మాట్లాడేది? విష్ణు సార్. విష్ణు ఇప్పుడు చెప్తా చూడు, కన్ఫ్యూజన్ ఏం లేదు. యువర్స్ అంటే నాది, దీని పక్కన నౌన్ రాదండి. ఇది బాగా గుర్తుంచుకోండి, దీని పక్కన నౌన్ రాదు. కానీ యువర్ పక్కన ఏ నౌన్ అయినా పెట్టొచ్చు. ఇప్పుడు సార్ చెప్పారు, మన రామ్ గోపాల్ సార్. ఓకే, ఏం చెప్పాడు? యువర్ కార్ ఈజ్ బ్లాక్ అన్నాడు. ఇక్కడేం చెప్పాను? యువర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్ అన్నాను, మీది నల్ల కార్ అన్నా. ఓకే, ఇక్కడేం చెప్పాను? సార్ ఏం చెప్పాడు? యువర్ కార్ ఈజ్ బ్లాక్ అన్నాడు. యువర్ కార్ ఈజ్ బ్లాక్. ఇక్కడ యువర్స్ ఈజ్ ఎ బ్లాక్ కార్, మీది నల్ల కారు. యువర్ కార్ ఈజ్ బ్లాక్, మీ కారు నల్లది అనేది కొద్దిగా తేడా. మీకు నెక్స్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్పే కొద్దీ యూ గెట్ ద క్లారిటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 5th ప్యాటర్న్. విష్ణు, డూ యూ అండర్స్టాండ్ దిస్ ఎగ్జాంపుల్? ఓకే సార్. ఏం లేదు, మీరు కొద్దిగా ఏం చేస్తారంటే ఈ రెండింటి మీద మీరు, ఫర్ ఎగ్జాంపుల్, మై పెన్ ఈజ్ మైన్, మై పెన్ ఈజ్ మైన్, దీన్ని అన్నిటికీ ఒక 5 times రాసుకుంటూ పలకండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? దిస్ పెన్ ఈజ్ మైన్. దిస్ పెన్ ఈజ్ మైన్, ఈ పెన్ను నాది. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. లెట్ us see the 5th ప్యాటర్న్. ఇది మనం జనరల్గా సెంటెన్స్ ఫార్మేషన్ తక్కువగా ఉపయోగిస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నా అంతకు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. దీన్ని మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్లో ఐ ఉంది కదండి, దీన్ని తీసుకొని మై సెల్ఫ్ తీసుకోవాలా. ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్స్, యూ యువర్ సెల్స్, దే దెమ్ సెల్స్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? నౌ ఐ ఆస్క్ టు దుర్గా మేడం. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. ఐ మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వి అవర్ సెల్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, యూ యువర్ సెల్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, దే దెమ్సెల్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. దే వరకు చెప్పండి చాలు. I myself breakfast. ఐ మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఐ మై సెల్ఫ్ టేక్ బ్రేక్ఫాస్ట్. I myself have breakfast. ఓకే, I వి అవర్ సెల్స్ రెండోది రండి, ఇక్కడ ఇది చూసుకోండి. వి okay. అవర్ సెల్స్ We ourselves హ్యావ్ బ్రేక్ఫాస్ట్.
హ్యావ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. కన్ఫ్యూజన్ ఏం లేదు మేడం, మీరు ఒక్కటే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటావు కదా, అవును. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ పదం యాడ్ చేస్తున్నా, ఐ మై సెల్ఫ్. ఓకే, ఐ అంతే. మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అంతే. వి అవర్ సెల్ఫ్స్ వి అవర్ సెల్ఫ్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అన్నిటికీ హ్యావ్ వస్తుందండి. అన్నిటికీ అదే, దే వరకు పెట్టండి, అదే వస్తుంది మనకు, దే వరకు. వి మై సెల్ఫ్ అవర్ సెల్ఫ్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఎవర్ సెల్ఫ్స్ అండి. ఐ మై దే themselves have breakfast. యు యువర్ సెల్ఫ్స్ యువర్ సెల్ఫ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. సెల్ఫ్స్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఒక నిమిషం మేడం, పక్కన పెట్టండి. ఈ పదాలను పలుకుతురండి ఫస్ట్, ఈ పదాలన్నీ గట్టిగా పలకండి. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దేర్ themselves సెల్ఫ్స్, themselves మేడం, అక్కడ స్పెల్లింగ్ తప్పు పడింది. themselves, themselves, himself, herself, herself, itself, itself. అది మళ్ళీ కింద నుండి పైకి వెళ్ళండి. itself, ourselves, selves, himself, himself, themselves, yourselves, ourselves, myself. ఇది మీరు పనుకునేటప్పుడు దీన్ని ఒక 10 టైమ్స్ మళ్ళీ పలికి మళ్ళీ మీరు నిద్రపోండి. ఓకే, ఓకే ఓకే. నెక్స్ట్ కామేష్ సార్. హలో కామేష్, ఐ థింక్ సో. ఓకే, సైదులు. సార్ ఎస్, మీరు ఇప్పుడు ఏం చెప్తారంటే, ఐ మై సెల్ఫ్ గో దేర్, వి అవర్ సెల్ఫ్ గో దేర్, యూ యువర్ సెల్ఫ్ గో దేర్, దే దెమ్సెల్వ్స్ గో దేర్. అంతవరకు చెప్పండి. ఐ మై సెల్ఫ్ గో దేర్, వి అవర్ సెల్ఫ్ గో దేర్, వి యువర్ సెల్ఫ్ గో దేర్, దే దెమ్సెల్వ్స్ గో దేర్. ఇప్పుడు కింద ఆ 3 చెప్తా చూడండి. హీ హిమ్సెల్ఫ్ గోస్ దేర్, షీ అట్ సెల్ఫ్ గోస్ దేర్, ఇట్ సెల్ఫ్ గోస్, GOES, గోకు SRES అని అప్లై చేయాలా ఎక్కడ, ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ షీ ఇట్కు. ఓకే, యా. He himself goes there. He himself ఒక్కసారి రిపీట్ చేయండి మళ్ళీ ఒక్కసారి. ఇది రెండో ప్యాటర్న్ చెప్తా చూడండి. హీ హిమ్సెల్ఫ్ గోస్ దేర్, షీ హర్ సెల్ఫ్ గోస్ దేర్, ఇట్ సెల్ఫ్ గోస్ దేర్. చెప్పండి సైదులు. he himself goes there, he herself goes there, it itself goes there. ఓకే, వెరీ గుడ్. విష్ణు. Tell me, sir. I myself attend the party. Proceed. I myself attend the party. We ourselves attend the party. You yourself attend the party. They themselves attend the party. He himself attend the party. She herself attend the party. Itself attend the party. ఓకే, ఇక్కడ మీరు బాగా చెప్పారు. ఇక్కడ మీరు కొద్దిగా ఇక్కడ హీ హిమ్సెల్ఫ్ అటెండ్స్ ద పార్టీ, ఎస్ రావాలి అక్కడ. ఓకే, ఈ ఒక్కదాని హీ షీ ఇట్ కి హిమ్సెల్ఫ్. ఇందాక కూడా హ్యావ్ వచ్చింది కదా సార్, అక్కడ కూడా హ్యావ్ రావాలి కదా. ఎక్కడ? ఇందాక మీరు మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు కదా. అవును, హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ బ్రేక్ఫాస్ట్ కదా అక్కడ. అవును. ఓకే ఓకే సార్, అర్థమైంది కదా. ఎస్, ఓకే. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, హీ, షీ. ఫస్ట్ స్టార్ట్ కలిపి రిఫ్లెక్ట్ రావాలి. రావాలండి. ఓకే, నెక్స్ట్ రామ్ గోపాల్ సార్. యా, మీరు చెప్పండి సార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. I myself brought a mobile. I myself brought a mobile. Yes, good. We అదే ourselves ఎగ్జాంపుల్ తీసుకోండి, అదే ఎగ్జాంపుల్ అన్నిటి చెప్పుకుంటారండి. we ourselves brought a mobile. వెరీ గుడ్. He himself brought a mobile. ఓకే, గుడ్. She herself brought a mobile. ఓకే, It itself brought a mobile. ఓకే, గుడ్. ఇక్కడ బ్రాట్ అన్నారు, అది Bring. ఎస్, వెరీ గుడ్. బ్రాట్ అనేది ఎన్నో రూపం అంటే రెండో రూపం. దాని యొక్క మొదటి రూపము బ్రింగ్. వెరీ గుడ్. బ్రింగ్, బ్రాట్. బాగా గుర్తుంచుకోండి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ పద్మావతి మేడం. ఎస్ సార్. యా, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి మేడం. బ్రాట్ చెప్పకూడదా ఏంటి సార్ అక్కడ? ఏంది? బ్రాట్ చెప్పకూడదా ఏంటి సార్ అక్కడ?
చెప్పొచ్చు బ్రాట్ కూడా, నో ప్రాబ్లం. ఎక్కడ అన్నిటికీ కొన్నారు చెప్పొచ్చు, అయిపోయింది. ఓకే. అన్నిటికీ అదే పాస్ట్ యాక్షన్ చెప్తున్నా, మీకు గుర్తయింది. ఎందుకంటే బ్రాట్ అనేటువంటిది బ్రింగ్ యొక్క V2 ఫామ్, ఓకే. దాన్ని గతంలో ఉపయోగిస్తామని మీకు జస్ట్ గుర్తు చేస్తున్నా అంతే. ఇక్కడ మీరు దాని గురించి డిస్కస్ చేయొద్దండి. ఓకే, నేను మళ్ళీ మీకు చెప్తాను వాటి గురించి. Present form లో bring brought. బ్రాచ్ ఓకే, జస్ట్ రిమైండ్ చేశాను అంతే. దాని గురించి మీరు ఫర్దర్ డిస్కస్ చేయొద్దండి, నేను చెప్తా ఎలా అనేది. నెక్స్ట్ పద్మావతి గారు, Yes, sir. ఐ మై సెల్ఫ్ టేక్ ఇట్ చెప్పుకుంటారండి. ఇంకా I myself take it. We myself, No, we we ourselves, ourselves. we ourselves take it. You yourselves take it. They themselves, They themselves take it. they themselves, themselves అని పెట్టాను లేదు, sir. ఆడ స్పెల్లింగ్ తప్పు పడింది మేడం. They themselves take it. ఓకే, He herself, he himself take it. టేక్స్ She ఇట్. takes it. She herself takes it. ఎస్, ఓకే. It itself takes it. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్స్, యూ యువర్ సెల్స్, దే దెమ్ సెల్స్, హీ హిమ్సెల్ఫ్ అట గడగడగడ పలుకుతారండి. I myself, we ourselves, you yourselves, they themselves, he himself, she herself, it itself. ఎస్, గుడ్. ఓకే, ఫైన్. ఐ థింక్ సో ఆల్ ఆఫ్ యూ గెట్ ద ఆపర్చునిటీ. సార్ నేను అనుకోను. కామేష్ సార్, ఎస్, మీరు చెప్పండి సార్. మిమ్మల్ని పిలిచాను, మీరు నాకు ఎలాగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా? ఇవ్వండి సార్. ఓకే, ఐ మై సెల్ఫ్ క్యారీ మై లగేజ్. ఓకే సార్. ఐ మై సెల్ఫ్ క్యారీ మై లగేజ్. మై లగేజ్. ఓకే, వి అవర్ సెల్వ్స్ క్యారీ మై లగేజ్. వి అవర్ సెల్స్ క్యారీ అవర్ లగేజ్. అవర్ లగేజ్. ఓకే సార్. యూ యువర్ సెల్వ్స్ క్యారీ యువర్ లగేజ్. ఎస్, గుడ్. You they themselves Themselves carry their luggage. their luggage. He himself Carries his luggage. his luggage. Okay, She herself carries her luggage. It itself carries its luggage. its luggage. Yes, good. మీ కొద్దిగా సెంటెన్స్ కొద్దిగా పొడుగా ఉండేది ఇచ్చాను. ఓకే, యూ డన్ ద బెస్ట్ వే. Hello, sir. Okay, fine. Okay, I think so all of you get an opportunity to participate. Yes, అందరికి వచ్చింది. ఎవరైనా లెఫ్ట్ అయ్యారా? రాజు, Sir. రాజు మీరు చెప్పలేదు. చెప్తున్నా. మీరు చెప్పు, నేను చెప్పేది చెప్పు. నేను కూడా ధనలక్ష్మి మేడం మీరు కూడా. ఐ మై సెల్ఫ్ లైక్ ఇట్. ఐ మై సెల్ఫ్ లైక్ ఇట్ దాన్ని చెప్పండి. I myself like it. We ourselves like it. You yourself like it. They themselves like it. He himself like it. Likes it. Likes it. She herself likes it. Like it. It itself like it. అంటే సార్ ఇష్యూకి ఎస్ అన్న ఎస్ అన్న యాడ్ చేయాలి, అర్థం కాలేదు. ఈ షీట్ వచ్చినప్పుడు ఎస్ఆర్ఈఎస్ అని అప్లై చేస్తాం మనం ఈ మూడింటికే. ఓకే, నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో కూడా యు ఆర్ గోయింగ్ టు లర్న్. ఓకే, నెక్స్ట్ ధనలక్ష్మి మేడం మీరు చెప్పండి మేడం, మీ ఓన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. సార్ మీరు చెప్పండి సార్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ మై సెల్ఫ్ డిస్కస్ తెలుగు లాంగ్వేజ్. I myself discuss language. ఐ మై సెల్ఫ్ డిస్కస్ తెలుగు. ఓకే, ఓకే. I myself discuss Telugu. We Okay. ourselves discuss Telugu. Okay. You yourselves discuss Telugu. They themselves discuss Telugu. Okay. He himself discuss Telugu. She herself discuss Telugu. వెరీ గుడ్. ఎస్, గుడ్. Itself discuss Telugu. ఓకే, మీరు మళ్ళీ ఏం చెప్తారంటే ఐ మై సెల్ఫ్, వి అవర్ సెల్స్, యూ యువర్ సెల్స్, దే దెమ్ సెల్స్ ఇలా చెప్పండి. I myself, we ourselves, you yourselves, them they themselves, he himself, she herself, it itself. ఎస్, గుడ్. గుడ్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కొక్కరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి మీరు నోట్స్లో రేపు ఈ సమయానికంతా మినిమం ఒక 20 ఎగ్జాంపుల్స్ దీని మీద ఫ్రేమ్ చేయండి.
ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పారు కదా, వాటిని మీరు ఓన్గా ప్రిపేర్ చేయండి. ఓకే, ఎస్. నెక్స్ట్, ఎస్, ఇక్కడ మనకు చూడండి, మనము సింగులర్లో మనకు జనరల్గా సెంటెన్స్లో మనము ఇంతవరకు ఏం తీసుకున్నాము? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ తీసుకున్నాం. తర్వాత మై, అవోర్, యువర్, దే తీసుకున్నాం. తర్వాత మైన్, యువర్స్, అవర్స్, దేస్ అలా తీసుకున్నాం. కొన్ని సందర్భాల్లో మనము వస్తువులు వచ్చినప్పుడు ఏం తీసుకోవాలన్నప్పుడు ఇవి తీసుకుంటాం. చూడండి, దిస్ ఈజ్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ పెన్, దీస్ ఆర్ బ్యాంగిల్స్, దోస్ ఆర్ బ్యాంగిల్స్. దీనిలకు తేడా ఏంటంటే చూడండి, దిస్, దట్ అనేది సింగులర్. ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఏది? దిస్ అండ్ దట్. దీని మీద ఒక 10 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయండి. ఏమని? సింపుల్, ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోండి. దిస్ ఈజ్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ పెన్. దిస్ ఈజ్ ఎ మొబైల్, దట్ ఈజ్ ఎ మొబైల్. దిస్ ఈజ్ ఎ బుక్, దట్ ఈజ్ ఎ బుక్. దిస్ ఈజ్ ఎ ప్రోడక్ట్, దట్ ఈజ్ ఎ ప్రోడక్ట్. దట్స్ ఆల్. నెక్స్ట్, దీస్ ఆర్ బుక్స్, దోస్ ఆర్ బుక్స్. దీస్ ఆర్ బ్యాంగిల్స్, దోస్ ఆర్ బ్యాంగిల్స్. దీస్ ఆర్ శారీస్, దోస్ ఆర్ శారీస్. దీస్ ఆర్ మ్యాంగోస్, దోస్ ఆర్ మ్యాంగోస్. దీస్ ఆర్ యాపిల్స్, దోస్ ఆర్ యాపిల్స్. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక పాయింట్, డైరెక్ట్ పాయింట్ చెప్తా చూడండి. దిస్, దట్ వచ్చినప్పుడు కేవలము ఒకటి సింగులర్కు మాత్రమే ఉపయోగిస్తాము, దిస్ అండ్ దట్. దీస్ అండ్ దోస్ అనేది వచ్చినప్పుడు ప్లూరల్ ఉపయోగిస్తాము, దీస్ ఆర్ బ్యాంగిల్స్, దోస్ ఆర్ బ్యాంగిల్స్ అని ఉపయోగిస్తాం. అంతే దీంట్లో ఉండేటువంటి ప్యాటర్న్. నెక్స్ట్ మనం చూస్తే ఇవి మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్స్గా మనం చెప్పుకుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో పర్సన్స్ ఎవరో మనకు తెలియదు. అటువంటి సందర్భాల్లో మనం ఇవి ఉపయోగిస్తాం. ఓకే, వీటిని మనం రేపు డిస్కస్ చేస్తాం. కన్ఫ్యూజన్ వస్తుంది మనకు చాలా ఇక్కడికి. ఓకే, నౌ ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ టేబుల్ ఇదిగో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఆ టేబుల్, ఈ టేబుల్, ఈ రెండు కూడా మీరు రేపటికి ఒక 30 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయండి. చాలు. 30 ఎగ్జాంపుల్స్ మీరు గడగడగడ ఒక 10 టైమ్స్ బాగా చదవండి. ఇది మీరు చేయాల్సినటువంటి. ఎస్ విష్ణు, ఇటు పెట్టారేంటి సార్? అంటే ఇటుతో కూడా చెప్పాలా? ఇటు కూడా మనకు సింగులర్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ పెన్, ఇట్ ఈస్ ఎ మొబైల్. ఓకే, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్, ఇట్ ఈస్ అన్ ఆన్సర్, ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్. ఓకే, ఇది కూడా మనకు సింగులర్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్ ఆఫ్ ద టుడే సెషన్? నో డౌట్ సార్. సార్ ఈ సెషన్ కూడా మాకు పంపిస్తారు కదా సార్? పంపిస్తాను. రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేసేసి ఎడిటింగ్ చేసి పంపిస్తాను. అండ్ ఎస్, హౌ డు యూ ఫీల్ అబౌట్ టుడే సెషన్? ఐ థింక్ సో. సూపర్ సార్, క్లాస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఓకే, మీకు ఒకటి బాగా గుర్తుంచుకోండి, నేను చెప్పే ప్యాటర్న్ మించి అంతకు మించి మీరు ఎక్కువ ఆలోచించొద్దండి దయచేసి. ప్లీజ్ సార్. అంతకు మించి ఆలోచించారంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు నేను అన్ని చెప్పొచ్చు ఒకే రోజు, ఒక పీపీటీలో వేసి 5-6 ఫార్మాట్స్ కలిపి ఒకే రోజు చెప్పొచ్చు, కానీ మీకు గుర్తుండదు. మనం నేర్చుకునే ఒకే ఫార్మాట్ అయినా కూడా దాన్ని 10 సార్లు గుద్దినామంటే కనుక ఫార్మాట్ మన చేతిలో నిలబడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి. ఓకే, నౌ ఓకే, ఎనీ డౌట్ ఆఫ్ టుడే సెషన్? I have one doubt. Yeah. It is a pen అన్నా కదా, ఇట్స్ ఎ పెన్ ఇద్దా అనొచ్చు అలా? అది కూడా షార్ట్ ఫామ్, ఇట్స్ పెన్. ఇట్ ఈస్ ఎ పెన్, ఇట్స్ పెన్. మరి ఇందాక పొస్సివ్ ప్రొనౌన్ లో వేరుగా వచ్చింది సార్, ఇట్స్ అని వచ్చింది. అది ఒక్క నిమిషం, ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోండి. అడ్జెక్టివ్ ప్రొనౌన్ లో అపాస్ట్రఫీ ఉంటుంది, పొజెసివ్ ప్రొనౌన్ లో అపాస్ట్రఫీ ఉండదు. ఓకే, అపాస్ట్రఫీ ఉన్నప్పుడు దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇట్ ఈజ్. ఓకే విష్ణు, అడిగింది విష్ణు అనుకుంటా. ఎస్ సార్. ఓకే, ఈ పొజెసివ్ ప్రొనౌన్ లో ఇట్స్ అనేది ఉంది చూడండి, దానిది అన్నప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ అనేది రాదు. ఇది వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఓకే ఓకే ఓకే, అది అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఉన్నది అడ్జెక్టివ్ ప్రొనౌన్. అపాస్ట్రఫీ లేకుండా 3 లెటర్స్ కలిగి ఉండేది పొజెసివ్ ప్రొనౌన్. ఇక్కడ పదాన్ని విడదీయొచ్చు, ఇట్ ఈజ్ అని చెప్పొచ్చు, కానీ ఇంగ్లీష్లో దీన్ని విడదీసే అవకాశమే లేదు. అండర్స్టాండ్? ఎస్. ఓకే ఓకే. ఇది మీరు రేపటి సెషన్కి మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక వర్క్ మీకు ఇవ్వాలనుకున్నాను.
ఇక్కడ ల్యాప్టాప్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి ప్లీజ్ టెల్ మీ. కామేశ్ గారు మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. ఓకే. విష్ణు మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్. వెరీ గుడ్. అండ్ పద్మావతి మేడం మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్. ఓకే, ఫైన్. అండ్ ఐ థింక్ సో మెనీ పీపుల్ హ్యావ్ ల్యాప్టాప్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఒక రేపు నిన్న ఈరోజు చెప్పింది ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇచ్చే టాస్క్ వెరీ ఇంపార్టెంట్. ఒక 500 పదాలు వర్బులు V1, V2, V3, V4 ఈ ప్యాటర్న్లో మీరు ఏం చేస్తారంటే రేపటి సెషన్కి మీరు అంటే రేపటి సెషన్ అంటే మనకు వెన్స్డే కానీ ఫ్రైడే కల్లా మీరు 500 పదాలు కలెక్ట్ చేయండి. ఈ పదాలు అనేవి మనకు ఎలా ఉండాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్పోకన్ ఓరియంటెడ్లో మాట్లాడే విధంగా కొద్దిగా ఓపిక కేటాయించి ఇంగ్లీష్లో V1, V2, V3, V4 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. స్పీక్, స్పోక్, స్పోకన్, స్పీకింగ్. రైట్, రోట్, రిటన్, రైటింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్. హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్. ఈ విధంగా మీరు 500 పదాలు మీరు నెక్స్ట్ ఫ్రైడే కల్లా థర్స్డే కల్లా నీట్గా ప్రిపేర్ చేసి ఒక పీడిఎఫ్లో మన గ్రూప్లో మీరు అప్లోడ్ చేయాలి. ఈ పదాలతో నెక్స్ట్ సెషన్స్ మనకు స్టార్ట్ అవుతాయి. అక్కడ నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. Yes, sir. అండర్స్టాండ్? ఇప్పుడు విష్ణు మేడం, పద్మావతి అండ్ కామేష్ గారు సార్, ఈ ముగ్గురికి ఈ టాస్క్. సార్. అండ్ అదర్ పీపుల్ ఎవరికి ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు చేయండి. అందరూ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు అందరూ చేయండి. ఓకే, ఇక్కడ 1 minute ఐ కాల్ ది నేమ్స్ ఆఫ్ విష్ణు, భారతి మేడం గారు మీరు లేట్ వచ్చినట్టున్నారు. ఎస్ సార్. ఎస్, ఓకే. మీకు ల్యాప్టాప్ ఉందా మేడం? ఉంది సార్, కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఓకే, వెరీ గుడ్. మీరు ఏం చేస్తారంటే వీళ్ళు వర్క్ చేసి మన గ్రూప్లో మీకు సెండ్ చేసిన తర్వాత మీరు ఆ కాపీ డౌన్లోడ్ చేసి వాటన్నిటిని స్టడీ చేసి రిపీటెడ్ లేకుండా ఫిల్టర్ చేయాలి మీరు పదాలు. ఓకే మేడం? ఓకే సార్. ఇక్కడ ఈ ముగ్గురు చేస్తారు. కామేశ్ సారు, పద్మావతి అండ్ విష్ణు ఈ ముగ్గురు 500 పదాలు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ మన గ్రూప్లో ఇస్తారు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి పదాలు రిపీట్ అవ్వకుండా ఫైనల్గా సార్ట్ అవుట్ చేయాలండి మీరు. ఓకే. ఓకే, ఇది మీ టాస్క్. మిగిలిన వారు ల్యాప్టాప్ లేని వాళ్ళు మీరు ఓన్గా హ్యాండ్ రైటన్తో ఎన్ని రాయగలరో అని రాయండి మీరు. ఎవరైతే మీకు other people who don't have the laptop, you follow the handwritten. How many words you are able to collect? The more you collect, maximum words. Okay? ఒకటి, ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేస్తారో వీటి మీద ఇప్పుడు ఉండేటువంటి నాలెడ్జ్కి నెక్స్ట్ 2-3 days తర్వాత వచ్చే నాలెడ్జ్కి మీకు ఒక బెటర్మెంట్ కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే బేసిక్ లెవెల్లో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఆ బేసిక్ కావాల్సినటువంటి వర్బ్ ఫామ్స్ మీరు కలెక్ట్ చేస్తే మీకు పక్కాగా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రామ్ గోపాల్ సార్ గారు బ్రాట్ అనే పదాన్ని ఉపయోగించినాడు. బ్రాట్ అనే పదం నేనే ఆ పదాన్ని మీకు ఉపయోగించాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బ్రాట్ ఇట్ అన్నాను అనుకోండి. ఐ బ్రాట్ ఇట్ అన్నప్పుడు నీకు అది ఏ రకమైన సెంటెన్స్ అనేది మీకు ఇమ్మీడియట్గా క్యాచ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ ఈ పదాల మీద వర్కౌట్ చేశారంటే అవును ఇది గతంలో జరిగిన పని అని మీరు 100% మీరు చెప్పగలరు. I brought it. I taught mathematics. I got it. I answered. I replied. I have replied. I have answered. ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత సెషన్లో మనం తెలుసుకోబోతాము. ఈ రోజు నెక్స్ట్ మీరు ఫ్రైడేకి అంతా మీరు కలెక్ట్ చేయాల్సినటువంటి పదాలు 500 ఆఫ్ ఎవ్రీ1. ఓకే, రేపు మనకు సెషన్ లేదు. నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు మీట్ నెక్స్ట్ థర్స్డే అండ్ రేపు టుమారో వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు మీట్. ఓకే, రేపు మీరు ఏం చేస్తారంటే నిన్న ఈరోజు జరిగింది ప్రాక్టీస్ చేయండి బాగా. ప్రాక్టీస్ సార్ వెర్బ్స్ ఫార్మేట్ గో, వెంట్, గాన్, గోయింగ్. గోయింగ్. V1 వెడ్డింగ్ పెట్టండి ఎక్సెల్లో. V1, V2, V3, V4. గో, వెంట్, గాన్, గోయింగ్. మీరు కలెక్ట్ చేసేటప్పుడు ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా చూసి కాపీ పేస్ట్ చేస్తాం మనం. చేయడానికంటే ముందు 1 నిమిషం ఆ పదాన్ని చదవండి.
ఫస్ట్ పదం చదవండి చాలు. ఓపిక ఉంటే 3 పదాలు చదివినా మంచిదే. ఓపిక లేకపోతే ఫస్ట్ పదమున చదవండి. ఎందుకంటే ఆడ ఉన్నదంతా అలాగే తీసి పెట్టామనుకోండి, అది ఏముంది అనేది మీకు అర్థం కాదు. కనీసం ఒక ఎక్సెల్‌లో 40 పదాలు వస్తే చదువుకుంటూ రండి ఏమున్నాయని. ఆ 40 పదాలు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ చదవడం వల్ల ఏమవుతుంది, నీకు క్లారిటీ వస్తుంది. అరే ఆ పదం ఏంటి, అది మనకు ఉపయోగంలో ఉందా లేదా అనేటువంటి క్లారిటీ వచ్చిందంటే మీ బ్రెయిన్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఈ పదం దీన్ని ఉపయోగించవచ్చు అనేటువంటి పాయింట్ మీకు కనెక్ట్ అవుతుంది. అండర్స్టాండ్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో మీరు ఈ పదాలు కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వీక్లో ఇంకొక వింగ్ ఇస్తాను, అది అల్టిమేట్గా ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ ప్యాటర్న్ నెక్స్ట్ వీక్. ఓకే, ఎస్. నౌ లెట్ us wind up the session. Any doubts of today? No doubt, sir. I No, agree. sir. Yes. Yes. How do you feel about it? Is it okay, Padmavati madam? సార్ Yes, it's good, ఒక్కసారి sir. సమ్మరైజ్ చేయండి సార్ ఈ రోజు క్లాస్ లో. నేను మేడం అంటే భారతి మేడం, ఒక్కసారి సమ్మరైజ్ చేయండి సార్ ఈ రోజు క్లాస్. లేదు, లింక్ రాలేదేమో అనుకున్నాను సార్. డేట్ వేరేగా చూపించింది, అది పాతదేమో అనుకున్నాను సార్ నేను. డేట్ ఉంటుంది మేడం. యాక్చువల్గా అది డేట్ ఓల్డ్ డేటే, కానీ సోమ మంగళ ఫిక్స్డ్గా ఉంటుంది. లేకపోతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, లెట్ ఇట్ బి. ఈ రోజు మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్ ఈ టేబుల్ మేడం. ఓకే సార్. ఈ టేబుల్ను మనం డిస్కస్ చేశాము. దీన్ని సమ్మరైజ్ ఎవరైనా చేసి చెప్పగలరా ఇప్పుడు? ఎస్, నేను చెప్తా చూడండి మేడం. ఇప్పుడు This is a pen, that is a pen. These are pens, those are pens. ఓకే మేడం భారతి, సార్ ఇక్కడ చూడండి. మనం ప్రీవియస్ క్లాస్ లో ఈ ఫస్ట్ ప్యాటర్న్ డిస్కస్ చేసాం. ఐ, వి, Yes, యు, yes, దే, sir. హీ, షీ, ఇట్. ఓకే, ఎస్ సార్. వి ఒక పదం అనేది మనకు ఒక సెంటెన్స్ లో 5 భాగాలుగా మనము విభజించి ఉపయోగిస్తాం, ఎస్ సార్. డివైడ్ చేసి ఉపయోగిస్తాం. ఆ పదం ఐ అనేది మీగా మారుతుంది, ఐ అనేది మైగా మారుతుంది, మై అనేది మైన్ గా మారుతుంది, మైన్ అనేది మై సెల్ఫ్ గా మారుతుంది. తర్వాత వి అనేది అజ్ గా మారుతుంది, అజ్ అనేది అవర్ గా మారుతుంది, అవర్ అనేది అవర్స్ గా మారుతుంది, అవర్స్ అనేది అవర్సెల్స్ గా మారుతుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటెన్స్ లో ఒక రూపంగా మనం ఇప్పుడు అందరూ కూడా ప్రాక్టీస్ చేశారు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి క్లారిటీ కోసం. ఇక్కడ చూడండి, ఐ గివ్ యూ ఎ పెన్. ఐ గివ్ యూ ఎ పెన్ కనిపిస్తుందా కర్సర్ ఇక్కడ? ఎస్ సార్. Yes. ఇప్పుడు చెప్తా చూడండి, ఐ గివ్ యూ ఎ పెన్, ఐ గివ్ దెమ్ ఎ పెన్, ఐ గివ్ హిమ్ ఎ పెన్, ఐ గివ్ హర్ ఎ పెన్, ఐ గివ్ ఇట్ ఎ పెన్. ఓకే, ఇది ఆబ్జెక్టివ్ లో ఉపయోగించేటువంటి ఒక ప్యాటర్న్. ఇప్పుడు అడ్జెక్టివ్ ప్రొనౌన్ లో ఒక చెప్తా చూడండి. ఈ అడ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే వీటన్నిటికీ ఏదో ఒక నౌన్ ఉపయోగించి వాక్యం ఫ్రేమ్ చేయాలా. ఇప్పుడు మై ఫాదర్, మై మదర్, మై సిస్టర్, మై కంట్రీ, మై పెన్, మై మొబైల్, అవర్ మొబైల్, యువర్ మొబైల్, దేర్ మొబైల్, హీజ్ మొబైల్, ఇట్స్ మొబైల్, హర్ ఫ్రెండ్, హీజ్ ఫ్రెండ్, దేర్ ఫ్రెండ్. ఒకవేళ ప్లూరల్ వస్తే దేర్ ఫ్రెండ్స్, దేర్ బుక్స్, దేర్ మొబైల్స్, యువర్ మొబైల్స్. ఇలా మనము ఒక నౌన్ యాడ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలా. ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, మై మదర్ ఈజ్ ఇన్ ద మీటింగ్, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఇన్ ద మీటింగ్. లేదు ఒకవేళ ప్లూరల్ వచ్చింది అనుకోండి, ఆల్ ఆఫ్ యు లిజన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద మీటింగ్, దేర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద మీటింగ్, హీజ్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద మీటింగ్. ఇది థర్డ్ ప్యాటర్న్. ఫోర్త్ ప్యాటర్న్ ఏంటంటే మనకు మైన్ అంటే నాది. ఈ నాది అనే పదాన్ని ఎలా చెప్తున్నామంటే, మీకు నచ్చినటువంటి వస్తువు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దిస్ మొబైల్ ఈజ్ మైన్, దిస్ పెన్ ఈజ్ మైన్, దిస్ పెన్ ఈజ్ అవర్స్, దిస్ పెన్ ఈజ్ యువర్స్, దిస్ పెన్ ఈజ్ దేస్, దిస్ పెన్ ఈజ్ దిస్ పెన్ ఈజ్ హజ్, దిస్ ప్రాపర్టీ ఈజ్ మైన్, దిస్ ప్రాపర్టీ ఈజ్ అవర్స్, దిస్ ప్రాపర్టీ ఈజ్ యువర్స్, దిస్ ప్రాపర్టీ ఈజ్ దేస్. అంటే ఒక వస్తువు అతనిది, ఆమెది, మనది, వారిది అని చెప్పినప్పుడు 4వ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. 5వ ప్యాటర్న్ ఏంటంటే నా అంతకు నేను అన్నప్పుడు ఐ మై సెల్ఫ్. ఒకవేళ మీ ఇళ్ళ వాళ్ళు వెళ్ళొచ్చండి, మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ యూ కెన్ లీవ్, ఆల్రెడీ విన్నారు కాబట్టి. ఐ మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్,
They themselves have breakfast. We ourselves have breakfast. They themselves have breakfast. He himself has breakfast. She herself has breakfast. It itself has breakfast. అంటే నా అంతకు నేనుగా నా పని చేశాను, వారెంతకు వారుగా ఆ పని చేశారు, ఆమె అంతకు ఆమెగా ఈ పని చేసింది, అతనంతకు అతనుగా ఈ పని చేశాడు అన్నప్పుడు ఫిఫ్త్ ప్యాటర్న్ ఉపయోగిస్తాం. ఓకే భారతి మేడం. హలో, వాయిస్ క్లారిటీ లేదు మేడం మీది. ఓకే ఓకే సార్. ఓకే, మీకు రికార్డింగ్ పంపిస్తాను, బాగా వినండి. మంచి ఎక్సర్సైజ్, అందరూ బాగా చేశారు, మీరు కూడా చేయగలుగుతారు, నో ప్రాబ్లం. తర్వాత మీకు చెప్పినటువంటి ప్యాటర్న్ ఏంటంటే ఇది. ఇక్కడ సింగులర్కి వచ్చినప్పుడు ఈ మూడింటిని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ పెన్, దిస్ మొబైల్, దిస్ ప్రాపర్టీ, దిస్ ల్యాప్టాప్, దిస్ మొబైల్, దిస్ ప్రాపర్టీ. ఓకే, లేదా దట్ మొబైల్, దట్ బుక్, దట్ స్టేషనరీ, ఓకే, దట్ క్వశ్చన్, దట్ ప్రాబ్లం అన్నప్పుడు సింగులర్లో ఉన్నప్పుడు ఈ మూడు ఉపయోగిస్తాం. దిస్, దట్. ప్లూరల్లో ఉన్నప్పుడు దీస్ బుక్స్, దీస్ అన్నప్పుడు ప్లూరల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను ఇక్కడ, దిస్ ఈజ్ ఏ బుక్స్ అన్నాను. ఇక్కడ ఏం చెప్తాను, దీస్ ఆర్ బుక్స్, దోస్ ఆర్ బుక్స్, దీస్ ఆర్ శారీస్, దోస్ ఆర్ శారీస్, దీస్ ఆర్ బ్యాంగిల్స్, దోస్ ఆర్ బ్యాంగిల్స్, దీస్ ఆర్ యాపిల్స్, దోస్ ఆర్ యాపిల్స్. ఒకటే అయితే దిస్ ఈజ్ ఏ యాపిల్, దట్ ఈజ్ ఏ యాపిల్. ఇదైతే ఇట్ ఈజ్ ఏ యాపిల్. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి ప్యాటర్న్. ఓకే మేడం. ఓకే సార్. ఓకే ఓకే, మీకు పంపిస్తాను. యూ లిసన్ వన్స్ అగైన్, యూ గెట్ ద క్లారిటీ. ఓకే, మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? హలో, క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? మళ్ళీ రేపు ఉంటుంది మేడం, బుధవారం గురువారం ఉంటుంది మేడం. ఓకే ఓకే, నేను అప్డేట్ చేస్తాను మేడం, నెక్స్ట్ గ్రూప్ లో మీకు అప్డేట్ చేస్తాను ఈసారి. ఓకే, మీరు మార్నింగ్ లేదండి? లేదు, షూర్ గా మేడం, నాదే పొరపాటు అయింది. నేనే మీకు ఉంది కదా, చెప్పాను కదా అనే ఉద్దేశంతో నేను పెట్టలేదు. నేను ముందుగానే ఈసారి అలర్ట్ ఇస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే. మీరు చెప్పినప్పుడు బాగానే అర్థం అవుతుంది. మళ్ళీ బుక్ మూసింది మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓకే, ఏం లేదు మేడం, మళ్ళీ ఒకసారి పనుకునే ముందు మీరు ఒక అర్ధగంట ప్రాక్టీస్ చేయండి మేడం, బిఫోర్ యూ గో టు బెడ్. ఓకే, ధనలక్ష్మి మేడం, ఈ 3 days క్లాసెస్ లింక్స్ పంపించండి సార్ ఒకసారి. పంపిస్తే మేడం, యాక్చువల్లీ ఎడిటింగ్ చేశాను కొద్దిగా, ఎందుకో ఈరోజు మీకు ఓపెన్ అయినట్లేదు. అది యూట్యూబ్ లో పెట్టి మీకు పంపిస్తా మేడం నేను 3 days. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్ సార్. నాకు మధ్యలో కరెంట్ పోవడం వల్ల కట్ అయిపోయింది సార్. నేను ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే, మీరు ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ 5 minutes అంతే. అది రిపీట్ చేశానులేండి, మేడం కి రిపీట్ చేశాను అంతే. అంతే కదా? ఓకే సార్. అదే ఇప్పుడు కరెంట్ వచ్చింది, మళ్ళీ కనెక్ట్ అయ్యింది. ఓకే ఓకే సార్, మీరు మళ్ళీ అది ప్రాక్టీస్ చేసి చెప్పినట్టు మీరు పనుకోండి. ఇంకా నేను చేస్తాను సార్, అన్ని రాసుకున్నాను. అదే మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్లో లేదా ఒక ఫార్మేట్ లో టైప్ చేసానండి వెర్బ్స్ అని. V1 V2 V3 V4 ఎడిటింగ్ పెట్టండి, వర్బ్స్ అని పెట్టి V1 V2 V3 V4 పెట్టి ఆ పదాలన్నీ సీక్వెన్స్ కలెక్ట్ చేయండి, మీకు ఎక్సలెంట్ గా యూజ్ అవుతాయి. ఓకే సార్, అవి చేసి నేను ప్రింట్ తీసి వాట్సాప్ మన గ్రూప్ లో పెట్టనండి. సాఫ్ట్ కాపీ పంపండి సార్. ఓకే ఓకే సార్, సాఫ్ట్ గా పంపండి. ఓకే ఓకే సార్. ఓకే, రైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ టు ఆల్.